వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా సేవాభావంతో ముందుకు సాగేందుకు శ్రీ మల్లికార్జున స్వామి ఫౌండేషన్ను ఘనంగా ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి, సామాజిక సేవ, మానవతా విలువలే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆత్మకూరు గ్రామంలో మా మల్లికార్జున స్వామి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఈ ఫౌండేషన్ పేదవారికి అండగా మరియు విద్య, వైద్యం దానిలో మా వంతు సహకారంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఈ ఫౌండేషన్లో గ్రామ ప్రజలందరూ, యువత అందరూ పాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ ఫౌండేషన్ గ్రామంలోని ప్రతి వ్యక్తికి, బీద కుటుంబాలకు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏమైనా ఆపద వస్తే మా ఫౌండేషన్ని సంప్రదించవలసిందిగా ఆత్మకూరు గ్రామ ప్రజలకు మరియు యువతకు అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మన ఆత్మకూరు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఫౌండేషన్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీద కుటుంబాలకు ఆర్థిక సాయంలాగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వారికి ఎంతో కొంత మనవంతు సహకారంగా వాళ్ళకు ముందుండి గ్రామంలో మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నాం. కావున ఇటు కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సంఘ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, మరి ఇటు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఫౌండేషన్ యొక్క బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మల్లికార్జున స్వామి వారి ఫౌండేషన్ ఈరోజు ప్రారంభోత్సవానికి మనం ఏ విధంగా అంటే, దీన్ని ఆకలితో ఉన్నవారికి కానీ, పేదవారికి కానీ, ఏదైనా చదువుకు కానీ, ఇంకా ఏదైనా హాస్పిటల్లో బాధపడుతున్న వారికి కానీ సాయం చేయడం, ఎవరు లేని వారికి మేము ఉన్నామని అండగా నిలబడడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థాపకులు మన మైపల్ గారు ముఖ్య స్థాపనకు సహకరించిన అన్నగారికి ముఖ్యంగా థ్యాంక్స్. మరియు దీని ముఖ్య లక్ష్యం ఏంటిదంటే, ఎవరైనా కావచ్చు, ఎవరు లేని వారికి, ఉన్నవారికి అండగా, యువతగా మన ఆత్మకూరు గ్రామ ప్రజలు కానీ, యువత కానీ ఎవరైనా ఈ ఫౌండేషన్ సహకరించి దీన్ని ముందుకు ఎటువంటి దోషాలు లేకుండా ముందుకు సహకరించాలని దీని ముఖ్య ఉద్దేశం. అందరికీ థ్యాంక్స్.